హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరప్రసాద్ తెలుగు. మొన్ననే మన 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేశాయి కదా. రిజల్ట్స్ రాగానే స్టూడెంట్స్లో అలాగే పేరెంట్స్లో స్టార్ట్ అయ్యే అతిపెద్ద టెన్షన్ ఏంటో తెలుసా? అదేనండి, మన బాసర ఐఐటి 2026 కట్ ఆఫ్ అసలు ఎంత ఉండబోతోంది అని. ఈరోజు మన స్పెషల్ ఎక్స్ప్లెయినర్లో ఈ 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో సీటు కొట్టాలంటే ఏ క్యాస్ట్కి ఎన్ని మార్కులు రావాలి అనే దానిపై ఫుల్ అనాలిసిస్ చూద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం కవర్ చేయబోయే మెయిన్ టాపిక్స్: అడ్మిషన్స్ ఓవర్వ్యూ, 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్, సెలెక్షన్ ప్రాసెస్ లాభాలు, అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్స్, అండ్ ఫైనల్గా మన స్టూడెంట్స్కి ఎంతో అవసరమైన మోటివేషన్. ప్రతి ఒక్క డౌట్ ఇక్కడ క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ సెక్షన్, అడ్మిషన్స్ ఓవర్వ్యూ. అసలు తెలంగాణలో బాసర ఐఐటికి ఎందుకంత క్రేజ్ ఉందో ఒకసారి చూద్దాం. మనకి రిజల్ట్స్ రాగానే అందరి మైండ్లో రన్ అయ్యే పెద్ద క్వశ్చన్ ఏంటంటే, నాకు 9.5 జీపీఏ వచ్చింది, బాసరాలో సీటు గ్యారంటీగా వస్తుందా రాదా అని. చాలామంది ఈ నంబర్ చుట్టే ఆశలు పెట్టుకుంటారు. బట్ రియాలిటీ ఏంటి? లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో మనం చాలా ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన అవసరముంది. అసలు ఈ 10 జీపీ అనేది ఎందుకు అంత కీ రోల్ ప్లే చేస్తుందంటే, మీ అందరికీ తెలిసిందే, బాసరా ఐఐటిలో కాంపిటీషన్ మామూలుగా ఉండదు. వేలాది మంది పోటీ పడుతుంటారు కాబట్టి కట్ ఆఫ్ ఎప్పుడూ పీక్స్లోనే ఉంటుంది. ఎవరికైతే 10కి 10 జీపీఏ వస్తుందో అడ్మిషన్స్లో ఫస్ట్ ప్రియారిటీ దాదాపుగా వాళ్లకే దక్కుతుంది. సో ఈ 10 జీపీఏ అనేది ఒక కంప్లీట్ సేఫ్ జోన్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు సెకండ్ సెక్షన్కి వచ్చేద్దాం. అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న 2026 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ ఈ సేఫ్ జీపీఏ రేంజ్ని ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓసీ కేటగిరీ వాళ్లకి ఖచ్చితంగా 9.8 నుంచి 10 జీపీఏ మధ్యలో వస్తేనే సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇక బీసీ కేటగిరీల విషయానికి వస్తే అందులో బీసీఏ మరియు బీసీసీ స్టూడెంట్స్కి 9.5 జీపీఏ వరకు ఛాన్స్ ఉండొచ్చు. కానీ బీసీబీ మరియు బీసీడీ వాళ్లకి కాంపిటీషన్ కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్లకి సేఫ్ స్కోర్ అంటే 9.7 వరకు ఉండాలి. అలాగే ఎస్సీ స్టూడెంట్స్కైతే 8.8 నుంచి 9.5 మధ్యలో అండ్ ఎస్టీ స్టూడెంట్స్కి 8.5 నుంచి 9.2 జీపీఏ మధ్యలో అడ్మిషన్ రావడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఓసీ కేటగిరీలో మనం గమనించాల్సిన ఇంకో చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే, ఓసీ అబ్బాయిలకైతే కాంపిటీషన్ విపరీతంగా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్లకి 9.7 జీపీఏ వచ్చినా కూడా లక్ మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది. అదే అమ్మాయిలకైతే వాళ్లకుండే ఆ రిజర్వేషన్ రోస్టర్ వల్ల సెలెక్షన్లో కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఓసీ స్టూడెంట్స్ ఈ పాయింట్ని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. మూడవ విభాగం, అడ్వాంటేజెస్ అండ్ ఎంపిక ప్రక్రియ. అసలు ఈ సెలెక్షన్ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్లో ఎలా జరుగుతుందో చూద్దాం. సీటు రావడం అనేది కేవలం మనకొచ్చిన మార్కులపైన మాత్రమే డిపెండ్ అవ్వదు. ఆ అకాడమిక్ మెరిట్తో పాటు రిజర్వేషన్ రూల్స్, మీది లోకల్ ఏరియానా కాదా, అలాగే ఎన్సీసీ లేదా స్పోర్ట్స్ లాంటి స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా అనేవి కూడా చాలా కీలకం. వీటన్నిటినీ బేస్ చేసుకునే మీ ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇంకో సూపర్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉంటారో వాళ్లకి ఈ సెలెక్షన్లో ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ల 10th క్లాస్ జీపీఏకి అదనంగా సుమారు 0.4 పాయింట్స్ని డిప్రవేషన్ స్కోర్ కింద యాడ్ చేస్తారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇది నిజంగా ఒక గ్రేట్ ఛాన్స్. ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు కాన్ఫిడెంట్గా అప్లై చేసుకోవచ్చు. నాలుగవ విభాగం, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్స్. కౌన్సిలింగ్కి మనం ఏమేం రెడీ పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. అప్లై చేసే టైంకి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఇవే: మీ 10th క్లాస్ మెమో, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్. నోటిఫికేషన్ వచ్చాక లాస్ట్ మినిట్లో హడావిడి పడకుండా ఉండాలంటే ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం బెస్ట్. ఇక్కడే స్టూడెంట్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడూ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయండి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వెబ్సైట్లు, ఫేక్ కౌన్సిలింగ్ మెసేజ్లని అస్సలు నమ్మకండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసి సర్వర్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే కంటే నోటిఫికేషన్ రాగానే త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 5th సెక్షన్, క్రూషియల్ మోటివేషన్. స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి ఇది చాలా చాలా అవసరం. చూడండి,
బాసరా ట్రిపుల్ ఐటీలో సీటు రావడం ఒక అద్భుతమైన అవకాశమే కాదనట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, లైఫ్లో రియల్ సక్సెస్ అనేది కేవలం ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో సీటు రావడమే కాదు. మీరు ఎక్కడ చదివినా సరే మీలో కష్టపడే తత్వం, క్రమశిక్షణ, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఒక పనిని కన్సిస్టెంట్గా చేసే అలవాటు ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా మీ వెనకే వస్తుంది. ఒకవేళ మీ జీపీఏ కొంచెం తగ్గినా ఆత్మవిశ్వాసం అస్సలు కోల్పోవద్దు. అలాగే పేరెంట్స్కి నాదొక చిన్న రిక్వెస్ట్. దయచేసి మీ పిల్లల మార్కులను వేరే వాళ్లతో కంపేర్ చేసి చూడకండి. మార్కులు కొంచెం అటు ఇటు అయినా సరే వాళ్లలో కాన్ఫిడెన్స్ నింపుతూ సపోర్ట్ చెయ్యండి. వాళ్ల భవిష్యత్తు ఇక్కడితో ఆగిపోదు అనే ఒక భరోసా వాళ్లకి ఈ టైంలో చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ 10వ తరగతి ఫలితాలనేవి మీ లైఫ్కి ఎండింగ్ కాదు, అదొక అద్భుతమైన కొత్త ప్రయాణానికి స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఈ రిజల్ట్స్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మీ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేయండి. మీరు కష్టపడటానికి రెడీగా ఉంటే సక్సెస్కి 100 దారులు వాటంతటవే కనిపిస్తాయి. సో అదండి, బాసరా ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్పై మన అనాలిసిస్ మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. అయితే వెళ్లే ముందు మీకో ఆసక్తికరమైన ప్రశ్న. మార్కులు కేవలం ఒక సీటును మాత్రమే నిర్ణయిస్తాయి కదా, మరి మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఆ అసలైన స్కిల్ ఏమై ఉంటుందని మీరనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఇతరులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు వరప్రసాద్ తెలుగు.